హాయ్ అండి. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కర్రీ కోసం ఇక్కడ నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. అలాగే ఒక 4 ఉల్లిపాయలు, 3 టమాటాలు, అలాగే 4 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసి దీనిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్గా అయిన తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. టమాటోస్ సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి మూత పెట్టేసుకుంటే మనకి టమాటో అనేది చక్కగా మగ్గిపోతుంది. టమాటో మగ్గిన తర్వాత మనం చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో ఇక్కడ మనకి సాఫ్ట్గా అయిపోయింది. ఇలా టమాటో సాఫ్ట్గా అయిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ని చక్కగా ఒకసారి మిక్స్ చేసి కాసేపు కుక్ చేసుకోవాలి. ఇలా కాస్త కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా. ఇప్పుడు ఈ చికెన్ని కాసేపు మగ్గించుకోవాలి. కాసేపు 5 to 10 minutes మగ్గిన తర్వాత దీనిలో మిగతా స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో తగినంత కారం యాడ్ చేసుకోవాలి. మీ స్పైస్నెస్కి తగ్గట్లు సరిపడా కారం యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2.5 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేశాను. ఇక్కడ నేను గరం మసాలా అలాగే చికెన్ మసాలా యూస్ చేస్తున్నాను. నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన స్పైసెస్ అయితే యాడ్ చేయట్లేదు. ఇవి ఈజీగా మార్కెట్లో దొరుకుతాయి. 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేశాను. బ్యాచిలర్స్కి కానీ బిగినర్స్కి కానీ ఇంట్లోనే మసాలా ప్రిపేర్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది కాబట్టి రెడీమేడ్గా మనకి దొరికే ఈ మసాలాలని యూస్ చేసి చక్కగా చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా అంతా చికెన్కి పట్టేసే వరకు ఇలా కుక్ చేసుకొని ఇప్పుడు దీనిలో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలే వరకు మనం కుక్ చేసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా మూత పెట్టేసుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ
ఆయిల్ బాగా పైకి తేలే వరకు కుక్ చేసుకున్నట్లయితే జ్యూసీగా చాలా టేస్టీగా మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. దీనిలో ఫైనల్గా మళ్ళీ ఒకసారి కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకున్నట్లయితే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లయితే. చూసారుగా చాలా ఈజీగా ఎంతో టేస్టీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియోలు అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. దానివల్ల నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు.